బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. సెంటిమెంట్ను రగిలించి రాజకీయంగా లబ్ధి పొందారని ఫైర్ అయ్యారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల బండారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను తెలంగాణ ప్రజల ముందుంచుతామన్నారు. జాతిపిత డ్రామాలను సీఎం పటాపంచలు చేశారన్నారు. హరీష్ రావు, కేటీఆర్ నిజస్వరూపాలు ప్రజలకు తెలిసిపోయాయన్నారు. కేసీఆర్ మెప్పు కోసం హరీష్ రావు సీఎం రేవంత్ పై నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. మాదే, తెలంగాణ తెచ్చింది మేమే, తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అని అధికారాన్ని చేజిక్కించుకొని తెలంగాణ ప్రజల గొంతులు కోసింది మీరు. తెలంగాణలో అధికారాన్ని అడ్డు పెట్టుకున్న ఆస్తులు సంపాదించుకుని మీరు మీ నిజాలను ఒకటొకటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బయట పెడుతుంటే మీ డ్రామాలన్నీ తెలంగాణ ప్రజలకు తెలిసిపోతున్నాయని చెప్పిన నక్కస్తో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఈర్ష్యాభావంతో మాట్లాడే మాటలే తప్ప. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఒకే దెబ్బతో వాస్తవాలను తెలంగాణ ప్రజలకు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా కానీ, కూలేశ్వరం అంశంలో కానీ, కరెంటు కొనుగోలు కానీ, కుంభకోణానికి సంబంధించిన అంశంలో వాస్తవాలన్నీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు చెప్పని ఒక అక్కస్తోని మీరు మాట్లాడినటువంటి మాటలు తప్ప మీ మామ బూతు పితన జాతి పితన ప్రజలు గమనిస్తారు. మీకు మీరు జాతి పితని బిరుదిస్తే సరిపోతుందా? దానికి తెలంగాణ ప్రజలు కూడా చప్పట్లు కొట్టు.